హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చూడండి. మేక తలకాయ, కాళ్ళు చూడండి. ఇప్పుడు మేము అక్కడ కాల్చలేదండి, మేక తలకాయను ఇంట్లోనే కాల్చుకోవాలని తీసుకొచ్చినాం. ఇప్పుడు మా ఆయన కాల్చి దీన్ని అన్ని ఫ్రెష్ గా చేసి ముక్కలు కట్ చేస్తాడు. ఎలా కాల్చాలనో ఇప్పుడు మా ఆయన చూపిస్తాడు. మా కీర్తన చెప్పినట్టు ఒక్కసారి వండుకోండి. ఆ గ్రేవీ కాక మీరు రొట్టెలు పెట్టుకొని తింటే ఏళ్ళు ఏళ్ళు వీక్కొని తినాలి, అంత టేస్ట్ ఉంటుంది. ఒక్క స్టిప్ కూడా ఫాలో, ఒక్కటి కూడా మిస్ కాకుండా కరెక్ట్ ఫాలో కాండి. అట్లా వండండి. మీకు ఆ టేస్ట్ రాలేదంటే నాకు చెప్పండి. ఎంతమంది అలా ఫాలో అవుతారో కామెంట్ చేయండి. రైట్, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాపాలి కదా, కాపుదాం. ఎందుకంటే ఫ్రెష్ బ్రెయిన్ కూడా ఉంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే బ్రెయిన్ తీస్తారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. బ్రెయిన్ తీసిండ్రు అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టిందని అర్థం, నిన్నటిదని అర్థం. ఇది ఫ్రెష్ బ్రెయిన్ కూడా తీయలేదు. మేకపోత అండి, కాళ్ళు పోతూ చేసేది మా కీర్తన చెప్తారు. చూడండి, ఇప్పుడు మా ఆయన చేసేదంతా విడదీస్తాము. కాళ్ళు చూడండి. తలకాయ కాపుకుంటే ఇట్లా ఎర్రగా కావాలి, ఇట్లా మంచిగా పండుగ ఇట్లా మంచిగా కావాలి, లేకుంటే టేస్ట్ అనేది ఉండదు, ఇంకా గలీజ్ గలీజ్ అయిపోతుంది. మంచిగా ఇలా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. మంచిగా మంచిగా తోమితే స్టీల్ పీ తీసుకొని తోమితే మంచిగా తెల్లగా నీట్గా అయితే. ఇప్పుడు రండి చూపిస్తా ఎలా తోమాలి, అడుగుదాం. చూసిందా ఇంత నీట్గా అవుతుంది, మొత్తం ఉరికిపోయి. చూడండి, లేతగా మంచిగా ఉంది తలకాయ, మంచిగా కాపిన. ఇది ఇలా కాపుకోవాలి నీట్గా. ఏదన్నా ఫ్రెష్ దేవకి ఒక కాళ్ళు పెట్టి బలబై అయిపోతాను నేను. ఇంత ఉంది పెద్ద మెదడు, దీనికి చిన్న మెదడు గింతే ఉంది చూడు. అందుకే మేకడు చిన్న మెదడు ఉండదు, పెద్దగా ఆలోచించలేదు. చూడండి, రెడీ అయిపోయింది. మొత్తం ఫ్రెష్గా కడిగి కొట్టినామండి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 10 ఉల్లిపాయలండి. గ్రేవీ చిక్కగానే రావాలి, అందుకే నేను 10 తీసుకున్నాను. ఎందుకంటే మరి దీంట్లో నేను టమాటా కానీ చింతపండు కానీ ఇది ఏది వేయను. దీని ఉల్లిగడ్డతోనే గ్రేవీ వస్తుంది. చూడండి, ముక్కలకి నేను ఫస్టే కారం
మనము కొంచెం కారము ఎక్కువనే ఉండాలండి, తలకాయ కూర కదా, కొంచెం మంచిగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో ఉప్పు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ, కొద్దిగంత నూనె వేసి ఇప్పుడు మనం ఈ ముక్కలు కలిసేటట్టు కలుపుకుందాం. ఈ ముక్కలకు పట్టేటట్టు ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ ఇవన్నీ వేసినాం కదా, ఇలా చేస్తే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఇలా పెట్టుకుందాం. దీంట్లోకి నూనె వేసుకుంటున్నా. ఫస్ట్ ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాయి. కొంచెం కలర్ వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలండి. చూడండి, దీంట్లో కూడా కొద్దిగా అల్లం వెల్లిపాయ వేస్తున్నా, పసుపు. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం మటన్ ముక్కలు దీంట్లో వేసుకుందాం. పది నిమిషాలు మంచిగా నూనెలో మగ్గిన తర్వాతనే మనం వాటర్ వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడే వేసుకోవద్దు. ముక్క అనేది మనం ఉప్పు కారం కలుపుకున్నాం కదా, ఆయిల్లో కూడా కొంచెం మగ్గిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. చూడండి, ముక్క అనేది ఆయిల్లో మంచిగా ఉడికిపోయిందండి. ఉప్పు కారం వేసినాం కదా, సూపర్ ఆయిల్లో మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని ఇవి మంచిగా ఉడికిన తర్వాత మంచి గ్రేవీ లాగా తయారవుతుందండి. మంచిగా ఉడకాలి. మనకు తలకాయ కూర ఎంత మంచిగా ఉడికితే అంత బాగుంటుంది. ఈ బొక్కల్లో ఉన్న ఎసరంతా జ్యూసీగా తయారవుతుందండి. చూడండి, దీంట్లో చూడండి, దాన్ని తలకాయ కూరలు వేసే మసాలా అండి. ఇది మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా. ఈ మసాలాతోటే బాగుంటుందండి తలకాయ కూర అనేది. చూడండి, కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు దీనికి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్కు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. వావ్, చూడండి ఎలా వచ్చేసింది. అంతా మనం వాటర్ వేసినాం కదా, చూడండి రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.